టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ జాబితాలో బల్లాల దేవుడు రానా పేరు కూడా ప్రముఖంగానే వినపడుతోంది. అయితే రానా ఫ్లాష్ బ్యాక్ లో చెన్నై సోయగం త్రిష పేరుకు ఓ ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. ఒకానొక దశలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేసిన విషయం నెటిజన్లకు తెలియని విషయం కాదు. అలాగే ఇటీవల సంచలనం సృష్టించిన సుచి లీక్స్ లో రానా త్రిషల ఫోటో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మా ఇద్దరి మధ్య అలాంటిదేమీ లేదని, కేవలం తామిద్దరం మంచి స్నేహితులమని ఇద్దరు వివిధ సందర్భాల్లో మీడియా వేదికలుగా తమ భావాలను పంచుకున్నారు. ఒకానొక దశలో ఫెవికాల్లా బాగా స్ట్రాంగ్గా ఉన్న వీరి బంధానికి కాలక్రమేణా బ్రేక్ పడిందని, అప్పటి నుంచి ఇద్దరు కలుసుకోవడం మానేశారని సినీ వర్గాల సమాచారం. అయితే చాలా కాలం తర్వాత వీరిద్దరూ ఒకే ఫ్రేమ్లో కనిపించే అవకాశం జియో ఫిల్మ్ఫేర్ అవార్డుల వేడుక ద్వారా లభించింది. హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్కు త్రిష, రానాలు హాజరు కావడంతో పాటు వీరిద్దరూ పక్కపక్కనే కూర్చోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చిందా అన్న కోణంలో సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పాత జ్ఞాపకాలు మళ్లీ గుర్తుకొచ్చాయా, లేక కొత్త బంధాలు మళ్లీ చిగురుస్తున్నాయా, రానా ఏంటి ఈ కథ అంటూ నెటిజన్లు సదరు ఫోటోను షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఎంతైనా హాట్ పేర్ కదా, అందుకే ఇంత సందడి. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.